నమస్కారం. నా పేరు సంధ్యానేతి. పడమటి సంధ్యారాగం. ఇది జ్ఞాపకాలతో కూడిన చిన్న ప్రయాణం అంటే జ్ఞాపకం వచ్చేది రైలు ప్రయాణం. నా చిన్నప్పటి సంతోషం చాలా సింపుల్. ఓ రోజు సాయంత్రం నాన్న ఇంటికి వచ్చి, రెడీ అవ్వండి, రేపు రైల్లో వైజాగ్ వెళ్తున్నాం అని అన్నారు. అంతే. ఆ మాట వినగానే నా మైండ్లో డెస్టినేషన్ కాదు, మొదట గుర్తొచ్చేది మావి తాండ్రులు, పూతరేకులు, రైల్లో అమ్మే ఆనియన్ సమోసాస్, పల్లీలు, తాటాకుల్లో కట్టి అమ్మే ఇడ్లీలు, మధ్యలో కాఫీ 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 అంటూ వచ్చే కాఫీ వాడు, విండో సీట్ కోసం చిన్న ఫైట్ తమ్ముడికి నాకు విండో కావాలి అంటే నాకు విండో కావాలి అని. రైలు కదిలాక బయట పరిగెత్తే చెట్లు చూస్తూ మనసు కూడా ఎగిరిపోవడం, అది హ్యాపీనెస్. అప్పట్లో సంతోషం అంటే ఇంట్లో వాళ్ళంతా కలిసి ఉండాలి అన్నదే ఓ పెద్ద కోరిక. తాతగారు, నాన్న, బాబాయిలు ఒకటే ఇంట్లో ఒకే భోజనం మెజ్జి మీద, ఎవరో ఒకరు జోక్ వేస్తే అందరూ గట్టిగా నవ్వడం. పెళ్ళిళ్ళైతే 3 రోజులు గోల, బంధువులంతా ఒకే చోట, కిచెన్లో పాటలు, పిల్లలు బయట పరుగులు. ఎంత గొడవలు ఉన్నా కాఫీ చేతిలో పడగానే మళ్ళీ మాట్లాడటం. అది పర్ఫెక్ట్ ఫ్యామిలీ కాదు, కానీ రియల్ ఫ్యామిలీ. అది వాళ్ళ హ్యాపీనెస్ డెఫినేషన్. ఇప్పుడు మన డెఫినేషన్ మారిపోయింది. ప్రమోషన్ వస్తే హ్యాపీ, లోన్ క్లోజ్ అయితే హ్యాపీ, ఇంకా కొంచెం స్థాయి పెరిగితే హ్యాపీ. మనం హ్యాపీనెస్ని ఒక ఫినిష్ లైన్లో చూస్తున్నాం, ఒక షైనీ ప్రైజ్ లాగా. కానీ ప్రతి మైల్ స్టోన్ చేరాక కొంతసేపు ఎక్సైట్మెంట్ ఉంటుంది, తర్వాత మళ్ళీ గోల మొదలు. అంటే హ్యాపీనెస్ అక్కడ ఉండదు. నిజం ఏంటంటే సంతోషం ఒక డెస్టినేషన్ కాదు, ఒక ఎంపిక. మనసు కామ్గా ఉండే క్షణం. మనకి సోషల్ మీడియాలో పర్ఫెక్ట్ మూమెంట్స్ అని కనిపిస్తాయి, పర్ఫెక్ట్ స్మైల్స్, పర్ఫెక్ట్ వెకేషన్స్. కానీ అవి హైలైట్ రీల్స్ మాత్రమే, ఫుల్ స్టోరీ కాదు. నిజమైన సంతోషం చాలా క్వైట్గా ఉంటుంది. గ్లాస్ ఆఫ్ వాటర్ నెమ్మదిగా తాగినంతగా, ఫ్రెండ్తో నిజంగా మాట్లాడిన సాయంత్రం, పిల్లలు నవ్వినప్పుడు ఫోన్ పక్కన పడేసిన క్షణం. మరో నిజం చెప్పనా, హ్యాపీగా ఉండడం అంటే ఎప్పుడూ హ్యాపీగా ఉండటం కాదు. బాధ ఉంటుంది, భయం ఉంటుంది, ఒంటరితనంతో వస్తుంది. వాటిని బయటకు తోసేస్తే మనసు బరువెక్కుతుంది. వాటిని అంగీకరించి కూర్చోబెడితే మనసు తేలిక పడుతుంది. సంతోషం అంటే మన భావాలన్నిటికీ చోటు ఇవ్వగలగడం. ఇప్పుడెప్పుడో ట్రైన్ జర్నీ గుర్తొస్తుంది. నాన్న కామ్గా కూర్చుని బయట సీనరీస్ చూస్తూ ఉండేవారు. ఆయనకు కంగారు లేదు, ఎప్పుడు చేరతామా అన్న టెన్షన్ లేదు. బహుశా ఆయనకు అప్పుడే తెలుసు, హ్యాపీనెస్ స్టేషన్లో లేదు, జర్నీలో ఉంది అని. సంతోషం ఒక గార్డెన్ లాంటిది. రోజు నర్చర్ చేయాలి, గ్రాటిట్యూడ్ విత్తనం వేయాలి, కంపారిజన్ అనే ముళ్ళను తీసేయాలి, రిలేషన్షిప్స్కి నీళ్లు పోయాలి. అప్పుడు సంతోషం, అప్పుడు ఆనందం పక్షిలా వస్తాయి. కొంతసేపు పాడుతుంది, మళ్ళీ ఎగిరిపోతుంది. దాన్ని ట్రాప్ చేయాల్సిన అవసరం లేదు, వచ్చినప్పుడు గుర్తించి నవ్వితే చాలు. ఇప్పుడెప్పుడో ఒక ట్రైన్ హార్న్ వినిపించినా, లేదా కాఫీ వాసన వచ్చినా, లేదా మామిడి తాండ్ర కనిపించినా నాకు ఒకే ఒక్క థాట్ వస్తుంది, మళ్ళీ వాళ్ళు వస్తే బాగుండేది అని. అది నిజం. కానీ వాళ్ళు తిరిగి రాకపోయినా వాళ్ళు నేర్పిన సంతోషం ఇంకా ఉంది. నేను నా పిల్లలతో కూర్చుని నవ్వినప్పుడు, మా ఆయనతో గొడవ అయిన తర్వాత కాఫీతో మళ్ళీ మాట్లాడినప్పుడు, ఓ చిన్న ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు, అక్కడే వాళ్ళు ఉన్నారు. సంతోషం ఒక చోటు కాదు, ఒక జ్ఞాపకం కాదు, ఒక కొనసాగింపు. ఒక తరం నుంచి ఇంకొక తరానికి వెళ్ళే ఆప్యాయత. ఈరోజు మనం సృష్టించే చిన్న క్షణాలు రేపు వాళ్లకు పెద్ద జ్ఞాపకాలు అవుతాయి. అందుకే డెస్టినేషన్స్ కోసం పరిగెత్తే ముందు ఈరోజు ఒక క్షణం ఆగి కలిసి కూర్చోండి, ఒక నవ్వు పంచుకోండి, ఒక కథ వినండి, ఒక కాఫీ షేర్ చేసుకోండి. బహుశా అక్కడే సంతోషం ఉంటుంది. కవిత జర్నీ ఆగదు. మనుషులు మారుతారు, కానీ ప్రేమతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మనసుతోనే ప్రయాణిస్తాయి.
మనతోనే ప్రయాణిస్తాయి. నాకు ఇవన్నీ ఒక్క నిమిషం ఆలోచిస్తే అనిపిస్తుంది కదా, ఎంత నిజమో ఇవన్నీను. పరిగెడుతూనే ఉన్నాను, జీవితం అంతా పరిగెడుతూనే ఉన్నాం మనం అందరం. ఆగి సంతోషంగా ఒక్కసారి అన్నీ నెమరు వేసుకుంటూ ఎంజాయ్ చేయాలని చూస్తున్నాను. మీకు అదే అనిపిస్తుందా? అయితే రండి, కలిసి ప్రయాణం చేద్దాం. పడమటి సంధ్యా రాగం, పడమటి సంధ్యా రాగం, పడమటి సంధ్యా రాగం.